సక్సెస్ఫుల్ గా ఇంప్లిమెంట్ చేయలేకపోయారు. సినిమా ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఒక బిగ్ షాక్ తగిలింది. ఏకంగా కన్నప్ప సినిమాకు సంబంధించినటువంటి ఒక హార్డ్ డిస్క్ ని మాయం చేశారు కొంతమంది వ్యక్తులు. హార్డ్ డిస్క్ తో పరారైపోయినట్టు తెలుస్తోంది. 24 ఫ్రేమ్ సంస్థ ఉద్యోగులు ఏకంగా హార్డ్ డిస్క్ నే ఆ సినిమాకి సంబంధించినటువంటి ఆ కీలకమైన డాటాని స్టోర్ చేసే హార్డ్ డిస్క్ ని లేపేశారంటే ఇక సినిమాలో ఉన్నటువంటి చాలా సీన్స్ ని దొంగలించారని అర్థం. ఆఫీస్ బాయ్ రఘు చరిత అనేటువంటి ఒక మహిళ పైన ప్రస్తుతంకి 24 ఫ్రేమ్స్ సంస్థ ఫిర్యాదు చేసింది. ముంబై నుంచి హార్డ్ డిస్క్ ని కొరియర్ ద్వారా HIVE సంస్థ పంపించింది. అయితే కొరియర్ డెలివరీ తీసుకున్నటువంటి ఆఫీస్ బాయ్ రఘు ఎవరికీ చెప్పకుండా చరితకు హార్డ్ డిస్క్ అప్పగించాడు. అయితే ఫిలిం నగర్ PS లో ప్రస్తుత విషయం పైన కేసు నమోదైంది. హార్డ్ డిస్కే దొంగలించారంటే దాదాపుగా సినిమాకు సంబంధించిన చాలా ముఖ్యమైన సన్నివేశాలని చిత్రీకరించి హార్డ్ డిస్క్ లో పొందుపరుస్తూ ఉంటారు. అది విజువల్ ఎఫెక్ట్స్ కానివ్వండి, గ్రాఫిక్స్ కానివ్వండి, ప్రతిదీ కూడా హార్డ్ డిస్కే చాలా కీలకం. ఎంతలా అంటే ఒక మనిషికి హార్ట్ ఎలానో ఈ సినిమా ఇండస్ట్రీ కానివ్వండి ప్రతిదానికి కూడా స్టోరేజ్ కోసం హార్డ్ డిస్క్ అనేది అంత ఇంపార్టెంట్. సో కన్నప్ప సినిమాకి సంబంధించిన హార్ట్ని దొంగలించారు, హార్ట్నే మాయం చేశారంటే కనుక మరి కన్నప్ప సినిమా పరిస్థితి ఏంటో అనేది మాత్రం కొంత క్వశ్చన్ కనుక మారింది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్తో మా సీనియర్ జర్నలిస్ట్ రవిచంద్ర అందుబాటులో ఉన్నారు. రవిచంద్ర, సో ఏంటి ఏకంగా హార్డ్ డిస్క్ని దొంగలించారు, హార్డ్ డిస్క్తో పరారైపోయారు. ఎవరు ఈ ప్రయత్నం చేశారు, ఎటువంటి ప్రయత్నం ఇది, దీని ద్వారా ఎటువంటి ఎఫెక్ట్ పడబోతోంది సినిమా పైన? మనోజ్, మంచు విష్ణు హీరోగా కన్నప్ప సినిమాని రూపొందించారు. దాదాపుగా ఈ నెల 27వ తేదీన అది ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతుందని కూడా డేట్ కూడా అనౌన్స్ చేశారు. దానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలన్నీ కూడా చాలా సీరియస్ గా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ముంబై నుంచి ఈ సినిమాకి సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలకు సంబంధించి VFX చేసిన ఒక హార్డ్ డిస్క్ హైదరాబాద్ కి వాళ్ళు కొరియర్ లో పంపడం జరిగింది. కొరియర్ ని ఇక్కడ 24 ఫ్రేమ్స్ ఆఫీస్ లో పనిచేస్తున్న రఘు అనే వ్యక్తి ఆ కొరియర్ ని రిసీవ్ చేసుకొని ఆ ఆఫీస్ లో ఎవరికి కూడా ఇన్ఫార్మ్ చేయకుండా ఒక మహిళకు అప్పగించినట్లు, వాళ్ళిద్దరు కూడా గత 2 రోజుల నుంచి కూడా కనిపించట్లేదు, పరారీలో ఉన్నారు అని ఈరోజు 24 ఫ్రేమ్ సంస్థ ప్రతినిధి విజయ్ కుమార్ అయితే ఫిల్మ్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్టుగా తెలుస్తోంది. దానిపై పోలీసులు కూడా దర్యాప్తును మొదలు పెట్టారు. సో సినిమా విడుదల కరెక్ట్ గా 1 నెల రోజులు ఉందనగా ఇలాంటి సంఘటన జరగటం చిత్ర యూనిట్ ను కూడా కలవర పెడుతోంది. కాకపోతే మరలా VFX ఏదైతే ఇప్పుడు ఆ డిస్క్ లో ఉన్నాయో అవన్నీ కూడా మరలా ముంబై నుంచి తెచ్చుకోవచ్చు. బట్ కానీ ఇది అసలు రాంగ్ ప్రాక్టీస్. ఇలాంటి సంఘటనలు జరగటం నిజంగా దురదృష్టకరం. చాలా కీలకమైన సన్నివేశాలు VFX అందులో ఉన్నాయి. వాటిని బయటికి లీక్ చేయటం కావచ్చు, పైరసీ చేయటం కావచ్చు, ఇలాంటి చర్యలకు పాల్పడే అవకాశం ఉంది. కాబట్టి అది సినిమా మీద, సినిమా పరిశ్రమకు కూడా ఒక కీడు తలపెట్టినట్లే. కాబట్టి దీని వెనుక ఒక కుట్ర కూడా ఏదైనా దాగి ఉందేమోనని అనుమానం వ్యక్తం చేస్తూ ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. మనోజ్, సో ప్రెసెంట్ దీనిపైన మంచు విష్ణు ఎలాంటి రియాక్షన్ ఇచ్చారు? ఎందుకంటే తన సినిమాకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి VFX ఉన్నటువంటి హార్డ్ డిస్క్ నే ఏకంగా మాయం చేశారు. 24 ఫ్రేమ్స్ సంబంధించినటువంటి ఆ ఆఫీస్ బాయ్ రఘు, చరిత ఇద్దరు కూడా మాయమైపోయారు. ఇంతకీ హార్డ్ డిస్క్ ఎటువంటి డేటా ఉంది, దీనిపైన మూవీ టీమ్ ఏం చెప్తోంది, ముఖ్యంగా మంచు విష్ణు ఎలా రెస్పాండ్ అవుతున్నారు? యూనిట్ అయితే ఒక షాకింగ్ లో ఉందని చెప్పుకోవాలి. కీలక సన్నివేశాలు అవన్నీ వచ్చి కూడా ఇప్పుడు ఇక్కడ మిక్సింగ్ అవ్వాలి, దానిపై ఎడిటింగ్ అవ్వాల్సిన అవసరం ఉంది. రీ రికార్డింగ్ చేసే టైంలో ఇలాంటి సంఘటన జరగటం, మరలా దానికోసం కొన్ని రోజులు ఆలస్యం కావటం అనేది చిత్ర యూనిట్ కి కొంత ఆందోళన కలిగించే అంశం. దీనిపై ఇప్పటికైతే ఎవరు కూడా మీడియాకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, దానిపై ఎలాంటి సమాచారం ఇవ్వట్లేదు. లేకపోతే హార్డ్ డిస్క్ లో కొన్ని కీలక సన్నివేశాలకు సంబంధించిన డేటా ఉంది అని మాత్రం వాళ్ళు కంప్లైంట్ లో కూడా పేర్కొనడం జరిగింది. సో ఖచ్చితంగా దాన్ని రికవర్ చేసే అవకాశం ఉంది. లేదైనా ముంబైలో VFX స్టూడియో ఎవరైతే అక్కడి నుంచి హార్డ్ డిస్క్ వచ్చిందో అక్కడి నుంచి మరలా ఆ డేటాని తెచ్చుకునే అవకాశం అయితే ఉంది. కానీ ఇది బయటికి లీక్ అయ్యి లేదా సోషల్ మీడియాలో ఎవరైనా పైరసీ చేసినా ఇలాంటి సన్నివేశాలు సినిమా విడుదలకు ముందే బయటకు వస్తే సినిమాపై కొంత దుష్ప్రభావం చూసే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా యూనిట్ అయితే ఇప్పటికి ఆందోళనలోనే ఉంది. మనోజ్, అంటే ఒక సామాన్యమైనటువంటి ఆఫీస్ బాయ్ కి ఈ స్థాయిలో హార్డ్ డిస్క్ ని మాయం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? తనతో పాటుగా మరో మహిళ కూడా పరారైపోయింది, వారిద్దరు కనిపించడం లేదనంటే ఏం జరుగుతుండదు? బహుశా వారి వెనక ఎవరైనా ఉన్నారా, లేకపోతే వారికి ఏదైనా అంటే బేసిక్గా ఇటువంటి సిచ్యువేషన్స్లో కొంత వాళ్ళకి సరైన సమయంలో శాలరీస్ ఇవ్వకపోయినా, ఆఫీస్లో
సుపీరియర్ ఆఫీసర్ లేదా ఆఫీస్లో పనిచేసిన ఎగ్జిక్యూటివ్ స్థాయిలో ఉన్నటువంటి ఆ వ్యక్తులు ఎవరన్నా అతన్ని నిందించినా బాధించినా ఒక దుర్ఘటనకు పాల్పడే అవకాశం ఉంటుంది. ఇంతకీ రఘుకి ఒక సామాన్యమైన ఆఫీస్ బాయ్కి హార్డ్ డిస్క్ మాయం చేయాల్సిన అవసరం ఏంటి? ఖచ్చితంగా ఈ విషయంలోనే యూనిట్ కూడా కొంత అనుమానాలు అయితే వ్యక్తం చేస్తుంది. దీని వెనుక ఎవరన్నా ఉన్నారా, ఈ రఘు ఇలా చర్యకు పాల్పడటానికి వెనక ఎవరైనా కారణం ఉందా అనే కోణంలో కూడా ఇప్పుడు పోలీసులకు అనుమానం వచ్చింది. యూనిట్ కూడా పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో అదే పేర్కొన్నారు. ఎందుకంటే ఆఫీస్ బాయ్ రఘు చాలా కాలంగా అక్కడ పనిచేస్తున్నాడు, నమ్మకస్తుడిగానే ఉన్నాడు. హార్డ్ డిస్కులు కానీ కొరియర్లు ఇలాంటివి ఏమొచ్చినా కూడా తను రిసీవ్ చేసుకునే పొజిషన్ లో ఉన్నాడు. కాబట్టి ఖచ్చితంగా యూనిట్ అందరూ కూడా లేదా మంచు కావచ్చు, విజయ్ కుమార్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఒక నమ్మకస్తుడిగానే రఘువును భావించారు. అలాంటి వ్యక్తి ఈ హార్డ్ డిస్క్ తీసుకుని గత 2 రోజుల నుంచి కనిపించకపోవటం అనేది దీని వెనక ఏదైనా కుట్ర ఉందనే అనుమానం అయితే ఉంది. ఆ కుట్రకు సంబంధించిన ఆధారాలు అయితే ఇప్పటికీ ఎవరు పోలీసులు కనిపెట్టాల్సిన అవసరం ఉంది. ఇప్పటికైతే దానికి సంబంధించి ఎలాంటి సమాచారం లేనప్పటికీ కూడా రఘు ఇలాంటి చర్యలకు పాల్పడటం అనేది ఆఫీస్ బాయ్ ఆ మహిళ ఇద్దరు కలిసి ఇలా హార్డ్ డిస్క్ తీసుకుని 2 రోజుల నుంచి కనిపించట్లేదు అంటే ఖచ్చితంగా దీని వెనక ఎవరో ఉన్నారు, ఏదో కుట్ర కోణం అయితే దాగి ఉంది అనేది మాత్రం ఇప్పుడు మంచు విష్ణు అలాగే ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ విజయ్ కుమార్ వీళ్ళందరూ కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రచంద్ర, ఈ హార్డ్ డిస్క్ మాయంతో మూవీ రిలీజ్ పైన ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది ఏమైనా? ఎందుకంటే ఆల్రెడీ ఈ రోజు నుంచి ఎగ్జాక్ట్గా 1 మంత్ ఉంది, 27th రిలీజ్ కోసం ఫిక్స్ చేసుకున్నారు వాళ్ళు. సో దానిపైన ఆల్రెడీ పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్స్ జరుగుతూ ఉండగా ఈ సినిమాకి సంబంధించినటువంటి ఒక కీలకమైన హార్డ్ డిస్క్ మాయం అవడం అవసరం కూడా లేదు. ఖచ్చితంగా ఈ కంటెంట్ ఇప్పుడు ముంబైలో ఏ స్టూడియో నుంచి అయితే వచ్చిందో ఆ స్టూడియో నుంచి డేటా వాళ్ళ దగ్గర ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి బ్యాకప్ ఉంటుంది. అక్కడి నుంచి మరొక హార్డ్ డిస్క్ లో ఆ డేటాని తీసుకురావచ్చు. సినిమాకి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వ్యవహారాలన్నీ సక్రమంగానే చేసుకోవచ్చు. కాకపోతే ఇది ఒక డిస్టర్బెన్స్, 1-2 days డిస్టర్బెన్స్, అలాగే డిలే అయింది వర్క్ లో. అది వచ్చిన విషయం కూడా ఈ రోజు తెలుసుకొని వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది రఘు కనిపించకపోయేటప్పటికి. సో ఆ విషయంలోనే కొంత ఆలస్యం జరుగుతుంది కానీ సినిమా రిలీజ్ పై ఎలాంటి ప్రభావం చూపే అవకాశం అయితే లేదు మనోజ్. రైట్, థ్యాంక్ యూ రవిచంద్ర. సో మొత్తం మీద కన్నప్ప సినిమాకి సంబంధించిన కీలకమైన హార్డ్ డిస్క్ ని రఘు అని చెప్పి 24 frames లో పనిచేసేటువంటి ఒక ఆఫీస్ బాయ్ చరిత అనేటువంటి ఒక మరో మహిళతో కలిసి ఈ హార్డ్ డిస్క్ ని మాయం చేసినట్టు తెలుస్తోంది. మరొక సామాన్యమైనటువంటి ఆఫీస్ బాయ్కి నిజంగా ఈ సినిమాకి సంబంధించి ఒక డాటాని దొంగలించడం వల్ల ఏం లాభం జరుగుతుంది? తన వెనక ఎవరైనా ఉన్నారా? ఈ రకంగా తనని చేయమని చెప్పి ప్రోద్బలం ఎవరైనా చేస్తారా? అసలు ఏం జరిగి ఉంటుంది అనేది ప్రస్తుతానికి కొంత ఆసక్తి ఎత్తోంది. ఏదేమైనా కన్నప్ప సినిమాకి సంబంధించిన అంశంలో ప్రతిసారి మంచు విష్ణుకి షాకులు తగులుతూనే ఉన్నాయి. ప్రతిసారి ఏదో ఒక ఆలోచనతో ఏదో ఒక లక్ష్యంగా ముందుకు రావడం, కానీ అది చేరకపోవడం పెద్ద ఎత్తున ఆందోళన కలిగిస్తోంది. మూవీ టీం కూడా చాలా పెద్ద ఎత్తున చింతిస్తున్నారు. అసలు ఏం